అమెరికా రాజకీయాల్లో మరో జోహ్రన్ మమ్దానీ ఉదయిస్తున్నారు. న్యూయార్క్ మహానగరములో ఉద్భవించిన ఈ రాజకీయ కెరటం ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఎగిసిపడుతోంది. మీరు స్క్రీన్పై చూస్తున్నది న్యూ రైజింగ్ పొలిటికల్ స్టార్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్, నిత్యా రామన్. సో మీరు ఇంటర్నేషనల్ మీడియా నిత్యా రామన్ ద నెక్స్ట్ మమ్దానీ అని రాస్తున్నారు. మీరు చూడండి ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్ స్క్రీన్ పైన. వాస్తవంగా 2020లోనే లాస్ ఏంజల్స్ సిటీ కౌన్సిల్కు మొదటిసారి ఎన్నికయ్యారు నిత్యా రామన్. నిత్యా రామన్ ఎన్నిక పొలిటికల్ ఎర్త్క్వేక్, ఇదొక రాజకీయ భూకంపం అని ప్రఖ్యాత పత్రిక లాస్ ఏంజల్స్ టైమ్స్ వ్యాఖ్యానించింది. సో స్క్రీన్పై చూడండి ఆ 2020 నాటి కవరేజ్. ఎందుకంటే ఇట్ వాజ్ ఎ వాలంటరీ డ్రివెన్. 2000 మంది వాలంటీర్స్ 80,000 హౌజెస్కు పర్సనల్గా వెళ్ళి నిత్యారామన్ గెలుపుకు కృషి చేశారు. సో ఫలితంగా నిత్యారామన్ డెమోక్రటిక్ పార్టీలో చాలా వేలూనుకున్న సిట్టింగ్ కౌన్సిలర్ను ఓడించి గెలిచారు. హిల్లరీ క్లింటన్ లాంటి వారు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తిని ఓడించి గెలవగలిగారు. సో ఎవరి నిత్యా రామన్, ఏమిటి ఇండియన్ కనెక్షన్? సో నిత్యా రామన్ ఇండియన్ పేరెంట్స్, కేరళలోని తమిళ్ ఫ్యామిలీలో పుట్టారు. ఇండియాలోనే పుట్టారు. అట్ ద ఏజ్ ఆఫ్ 6, 6 ఏళ్ల వయసులో కేరళ నుంచి ఏకంగా అమెరికా వెళ్ళారు వీళ్ళ కుటుంబం. అట్ ద ఏజ్ ఆఫ్ 22 అమెరికాలో నేచురలైజ్ సిటిజన్ అయ్యారు. 45 ఇయర్ 45 ఏళ్ళ నిత్యా రామన్ సిటీ మేయోరల్ ఎలక్షన్స్లో ఇప్పుడు కీలక క్యాండిడేట్. మీకు లాస్ ఏంజల్స్ మేయర్ రేస్లో ఎంటర్ అయ్యారు. అది కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ డెమోక్రాట్ పార్టీలో పెద్దల మద్దతున్న సిట్టింగ్ మేయర్తో పోటీ పడుతున్నారు. సో ఇప్పుడు పాలీ మార్కెట్ ప్రిడిక్షన్ అంటారు. అమెరికాలో ప్రిడిక్షన్ మార్కెట్లో పాలీ మార్కెట్ ఫేమస్. పాలీ మార్కెట్ ప్రిడిక్షన్ ఏప్రిల్ 30th నాటికి నిత్యా రామన్ గెలిచే లీడ్లో ఉండే అవకాశం 60% అని చెప్తున్నారు. సో నిత్యా రామన్ మరో పొలిటికల్ ఎర్త్క్వేక్ క్రియేట్ చేస్తారో చూడాలి. జోహ్రన్ మమ్దానీ అని ఎందుకంటున్నారంటే నిత్యా రామన్ క్యాంపెయిన్ కూడా జోహ్రన్ మమ్దానీ క్యాంపెయిన్ లాగా గ్రాస్ రూట్స్ వాలంటీర్స్తో లింక్ అయి నడిపిన క్యాంపెయిన్. బిగ్ కార్పొరేట్ పవర్తో కాకుండా అలాగే ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ ఇద్దరు కూడా ప్రో పూర్ పాలసీస్, అంటే అఫోర్డబిలిటీ క్రైసిస్, ఎలాగైతే రెంట్ ఫ్రీజ్ అని హోమ్లెస్నెస్ను జోహ్రన్ మమ్దానీ న్యూయార్క్లో ఎజెండాగా చేసుకుని ఎన్నికల్లో దిగారు. మీకు లాస్ ఏంజల్స్లో కూడా హోమ్లెస్నెస్ని ఎజెండాగా తీసుకొని చాలా కాలంగా వాలంటరిజంలో గ్రాస్ రూట్ సోషల్ పొలిటికల్ యాక్టివిటీలో నిత్యా రామన్ పనిచేస్తున్నారు. నిత్యా రామన్ ప్రత్యేకత ఏంటంటే షీఈస్ హైలీ క్వాలిఫైడ్. మీరు చూడండి, ఒక నగర మేయర్కు ఉండాల్సిన ప్రతి లక్షణము ఈమెకున్నారు. సో ఈమె మీకు హార్వర్డ్ విశ్వవిద్యాలయం, ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ థియరీ చదివారు. ప్రపంచంలో మరో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ అమెరికాలో మాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT నుంచి అర్బన్ ప్లానింగ్లో మాస్టర్స్ తీసుకున్నారు. సో అర్బన్ ప్లానింగ్లో మాస్టర్ తీసుకొని తిరిగి పరిమితం కాకుండా లాస్ ఏంజల్స్ నగర ప్రణాళిక బాధ్యతను, లాస్ ఏంజల్స్ సిటీ డెవలప్మెంట్ బాధ్యతను తీసుకోవటానికి ఏకంగా ఎలక్షన్స్లోకి దిగుతున్నారు. సో నిత్యా రామన్ కమిట్మెంట్ అనేది ఇవాళది కాదు. ఆమె రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ గ్రాస్ రూట్స్ అర్బన్ ప్లానింగ్, అర్బన్ లైఫ్ను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేదే ఆమె ప్రత్యేకత. మధ్యలో ఇండియాకు వచ్చి చెన్నైకి వచ్చి అక్కడ కూడా అర్బన్ శానిటేషన్ పైన పనిచేయడానికి ఓ రీసెర్చ్ ఏజెన్సీ కూడా పెట్టి వెళ్ళారు.
సో అది ఇంకా ఇండియాకున్న కనెక్షన్కు తెలియజేస్తుంది. నిత్యారామన్ ప్రత్యేకత ఏంటంటే మచ్ బిఫోర్ షీ గాట్ ఇన్ టు పాలిటిక్స్ ఆమె గ్రాస్ రూట్స్ యాక్టివిస్ట్, అది కూడా అర్బన్ ఇష్యూస్ పైన, జెండర్ జస్టిస్ పైన యాక్టివిస్టు. సో 2013లో నిత్యారామన్ మూవ్ టు లాస్ ఏంజల్స్. 2017లోనే నైబర్హుడ్ హోమ్లెస్ కోయలిషన్ అని హోమ్లెస్నెస్ పైన, హౌసింగ్ ప్రాబ్లం పైన, మీకు అమెరికన్ బిగ్ సిటీస్లో ఒక మేజర్ ఇష్యూ ఇది, మీకు దానిపైన ఫైట్ చేయడానికి ఆమె యాక్టివ్ గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ నడిపారు. 2017లో స్టార్ట్ చేశారు ఈ నైబర్హుడ్ హోమ్లెస్ కోయలిషన్ అని, కమ్యూనిటీ మొబిలైజేషన్ ద్వారా హోమ్లెస్నెస్ని ట్యాకిల్ చేయాలని. అలాగే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మీకు ఉండేటువంటి జెండర్ జస్టిస్ కొరకు మీటూ మూమెంట్లో భాగంగా టైమ్స్ అప్ ఎంటర్టైన్మెంట్ అనే దాంట్లో కూడా పనిచేశారు. సో అందువల్ల సోషల్ యాక్టివిజం పునాదుల పైన, ఏదో పవర్ పాలిటిక్స్ కొరకు రాజకీయాల్లో వస్తున్న వారు కారు, సోషల్ యాక్టివిజం పునాదుల పైన అర్బన్ లైఫ్ను మెరుగుపరచాలి అనే యొక్క లక్ష్యంతో అర్బన్ ప్లానింగ్లో MIT లాంటి టాప్ యూనివర్సిటీలో చదివి, పొలిటికల్ థియరీలో హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్లో చదివి ఇప్పుడు ఏకంగా లాస్ ఏంజల్స్ మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. నిత్యారామన్ ఎలక్టోరల్ క్యారీ 2020లోనే మొదలైంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు 2020లో ఆమె సిటీ కౌన్సిల్కు అప్పటి వరకు పనిచేస్తున్న సిట్టింగ్ మెంబర్ను ఓడించి గెలిచారు. హిలరీ క్లింటన్, నాన్సీ పెలోసి లాంటి డెమోక్రటిక్ స్టాల్వార్డ్ సపోర్ట్ ఉన్నటువంటి సిట్టింగ్ కౌన్సిలర్ను ఓడించి గెలవడంతో చరిత్ర సృష్టించారు. అప్పుడే ఇంటర్నేషనల్ అమెరికన్ మీడియా అటెన్షన్ వచ్చింది. 2024లో మళ్ళీ గెలిచారు సిటీ కౌన్సిల్ ఎలక్షన్స్లో. సో అలా ఎంటర్ అయినటువంటి నిత్యారామన్ ఇప్పుడు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం అనేది, అంటే ప్రైమరీ స్టార్ట్ అయినాయి. సో దీనికి ప్రత్యేకత ఏంటి అంటే మేయరల్ రేస్ ఇది. సో ఇప్పటికిప్పుడే మేయర్ అయిపోయినట్టు మనం భావించకూడదు. సో ఇప్పుడు ప్రైమరీస్లోనే ఉన్నారు. సో దీనికి ప్రత్యేకత ఏంటంటే లాస్ ఏంజల్స్ కాంటెక్స్ట్ కూడా ఇంపార్టెంట్. ఇటీవల ఫైర్స్లో 31 మెంబర్స్ చనిపోయారు. మీకు పెద్ద న్యూస్ అయింది, ఇంటర్నేషనల్ న్యూస్ అయింది. నేను కూడా మాట్లాడాను లాస్ ఏంజల్స్ ఫైర్స్ పైన. అందులో 16,000 స్ట్రక్చర్స్ డిస్ట్రాయ్ అయ్యాయి, నాశనమయ్యాయి. దాంతో హోమ్లెస్నెస్ అనేది ఒక ప్రధాన అంశంగా, హౌసింగ్ కాస్ట్ అండ్ హౌసింగ్ సప్లై, అఫోర్డబిలిటీ అండ్ సప్లై ఒక ప్రధానమైన అంశంగా మారింది. కాలిఫోర్నియా స్టేట్లో, మీకు లాస్ ఏంజల్స్లో, అయితే అమెరికాలో ఉన్న మేజర్ అర్బన్ సెంటర్స్లో హౌసింగ్ కాస్ట్ చాలా ఎక్కువ, వెరీ వెరీ కాస్ట్లీ. అసలు కాస్ట్ ఆఫ్ లివింగే కాలిఫోర్నియాలో ఎక్కువ. అది ఎఫోర్డ్ చేయలేక చాలామంది టెక్సాస్ లాంటి స్టేట్స్కు వెళ్తుంటారు కూడా. సో దాంతో ఇప్పుడు హోమ్లెస్నెస్ పైన ఆమె పనిచేసిన అనుభవం కూడా ఉంది కనుక తన క్యాంపెయిన్ కూడా చాలా స్పష్టంగా హౌసింగ్ పైన, ఇంప్రూవ్డ్ పబ్లిక్ సర్వీసెస్ పైన, ఎలక్టోరల్ అకౌంటబిలిటీ పైన మాట్లాడుతున్నారు. సో అందులో క్లియర్గా లాస్ ఏంజల్స్ ఇటీవల డిజాస్టర్ గురైంది కనుక డిజాస్టర్ రెస్పాన్స్ గురించి ఆమె ప్రధాన ఎజెండాగా, అంటే డిజాస్టర్స్ రాకముందే సిటీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఎదుర్కోవాలి, ఎక్కడన్నా ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఎలా హానెస్ట్గా కమ్యూనికేట్ చేయాలని. ఎందుకంటే సిట్టింగ్ మేయరు ఈ ఫైర్ను ఎదుర్కోవడంలో ఫెయిల్ అయ్యారన్న విమర్శలు కూడా ఎదురయ్యాయి. డొనాల్డ్ ట్రంప్కు లాస్ ఏంజల్స్ మేయర్కు మధ్య రన్నింగ్ బ్యాటిల్ కూడా నడిచింది. ఒక దశలో డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ ఇంటర్వెన్షన్ గురించి కూడా మాట్లాడారు. అది అమెరికాలో కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ కూడా రైజ్ చేసింది. జోరెన్ మమ్దాని, నిత్యారామన్ల మధ్య ఎందుకు పోలుస్తున్నారు, నెక్స్ట్ మమ్దానిని ఎందుకు అంటున్నారు? ఇద్దరు కూడా ఇండియన్ ఆరిజిన్ ఒకటే కారణం కాదు, వారి ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ కూడా ఒక కారణం.
జోరన్ మమ్దాని లాగా నిత్యారామన్ కూడా డెమోక్రటిక్ పార్టీలో ఉన్న సోషలిస్ట్ అవుట్లుక్, వీళ్ళని డెమోక్రటిక్ సోషలిస్ట్ అంటారు. సో డెమోక్రటిక్ సోషలిస్ట్ భావజాలానికి ప్రతినిధి. హౌసింగ్ విషయం పైన, ఇన్ఈక్వాలిటీస్ పైన, అర్బన్ గవర్నెన్స్ పైన, ఆ కామన్ మ్యాన్ ఎదుర్కొనే కష్టాలపైన వీరి పాలిటిక్స్, ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉంటుంది. క్యాంపెయినింగ్ స్టైల్ కూడా వాలంటరీ డ్రివెన్. ఇంతకుముందు చెప్పినట్లు 2020లోనే 2000 వాలంటీర్స్ ఆమె కొరకు ఇంటింటికి వెళ్ళి పనిచేశారు. అమెరికన్ ఎలక్షన్స్ల పైన కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. సో కార్పొరేట్ ఇన్ఫ్లుయెన్స్ను ఎదుర్కొని రాజకీయాలు చేయడం ద్వారా నెక్స్ట్ మమ్దాని అనటానికి కారణం అది. సో దాంతోపాటు ఇష్యూస్ అయిన అఫోర్డబిలిటీ క్రైసిస్, ఇలాంటి ఇష్యూస్, యంగర్ ఓటర్స్ ప్రధానంగా అట్రాక్ట్ కావడం. జోరన్ మమ్దాని విక్టరీ వెనకాల కూడా యంగ్ ఓటర్ ఉన్నారు. ఇప్పుడు నిత్యారామన్ వెనకాల కూడా యంగర్ ఓటర్ ర్యాలీ అవుతున్నారు. సో వాలంటరీ డ్రివెన్ అంటే పార్టీ నెట్వర్క్ను మాత్రమే కాకుండా గ్రాస్ రూట్ సివిల్ సొసైటీ క్యాంపెయిన్లో భాగస్వాములు కావడం అనేది మరో ప్రత్యేకత. సో అందుకే నిత్యారామన్ నెక్స్ట్ మమ్దాని అనేది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అమెరికాలో మారుతున్న ఒక ప్రోగ్రెసివ్ పొలిటికల్ వేవ్, ఒక న్యూ జనరేషన్ రాజకీయాల పట్ను కేవలం ఒక కార్పొరేట్ స్పాన్సర్డ్ యాక్టివిటీ కాకుండా రాజకీయాలను గ్రాస్ రూట్ సోషల్ యాక్టివిజం ఇన్స్పైర్డ్ యాక్టివిటీస్గా చూస్తున్న ట్రెండ్ కనబడుతుంది. న్యూయార్క్ ఒక మహానగరం, లాస్ ఏంజల్స్ మరో మహానగరం. సో అందువల్ల ఈ రెండు నగరాలు అయితే జోరన్ మమ్దాని పైన ఒక విమర్శ కూడా ఉంది. ఏంటంటే అర్బన్ ఎకానమీ, న్యూయార్క్ లాంటి నగరంలో ఈయన రెంట్ ఫ్రీజ్ అంటున్నాడు, అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అంటున్నాడు, చైల్డ్ కేర్ అంటున్నాడు, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు అని కూడా ఒక విమర్శ. సో కానీ నిత్యారామన్ లాస్ ఏంజల్స్ ఎకానమీ గురించి కూడా మాట్లాడుతున్నారు. అందుకే సో లాస్ ఏంజల్స్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి పునాది ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సో హాలీవుడ్ కేంద్రం అది. సో అందువల్ల ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ మరింత వైబ్రెంట్గా మారుస్తాను, దానివల్ల సిటీ ఎకానమీకి ఇప్పటికే గుండెకాయ. సో దానివల్ల సిటీ సంపదను కూడా, ఆదాయానికి కూడా సృష్టించుకోగలుగుతుంది అనేది నిత్యారామన్ క్యాంపెయిన్ థీమ్. అంటే జోరన్ మమ్దాని రిసోర్సెస్ ఎక్కడి నుంచి తెస్తాడన్న విమర్శను ఎదుర్కొన్న నేపథ్యంలో సో రిసోర్స్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పైన నిత్యారామన్ ఫోకస్ చేస్తున్నారు.